ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ మేము ట్రైన్ దిగిన దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అదనమాట. నేను స్టార్టింగ్ క్లిప్ చూశారు కదా, మేము రోడ్ క్రాస్ చేసినప్పుడే మా అమ్మ అక్కడి నుంచి మా కోసం వెయిట్ చేసి చూస్తుంది. మిమ్మల్ని చూడంగానే ఇవన్నీ పట్టుకొని కిందకు వచ్చేసింది అనమాట. మమ్మల్ని అవతల రోడ్లో చూడంగానే అక్కడి నుంచి బాయ్ బాయ్ టాటా చెప్పేస్తూ హాయ్ చెప్పేస్తుంది. అండ్ దిష్టి తీస్తుంది. ఇక్కడంతా కెమెరా పైన వాటర్ పడింది ఇక్కడ. అండ్ చీపుట్టు ఇట్లా కొడతారు కదా వాటరు, చీపుతోని ఇంకా పసుపు నీళ్ళతోని ముద్దలతోని అన్నీ దిష్టి తీసేసి పట్టుకున్నారు. ఫస్ట్ రోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళగానే వాడు ఏడ్చాడు. కొత్త మనుషులు కదా, ఏడ్చాడు. వెంటనే మా అమ్మ దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోయి దండం పెట్టుకుంటుంటే వాడు ఏడ్చేస్తున్నాడు. అస్సలు మా అమ్మ దగ్గర కొంచెం భయపడిపోతున్నాడు. కొత్త కదా, మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నాను ఇక్కడ నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ, ఎందుకంటే ఫస్ట్ అత్తగారింటికి వెళ్దామని అత్తయ్య వారింటికి వెళ్దామని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారంటే చూస్తున్నారా. నేను చెప్పాను అత్తయ్య వారింటికి వెళ్దామని, కానీ మా అత్తయ్య వాళ్ళ ఆడపడుచు అంటే మా మామయ్య వాళ్ళ అక్క చనిపోయారు. ట్రైన్లో ఉండగానే మాకు అది తెలిసింది. నైటే అయిందంట, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంట, మా అత్తయ్య మామయ్య వెళ్ళిపోయారంట. సో వాళ్ళు లంచ్ ప్రిపేర్ ఎలా చేస్తారని చెప్పేసి డాడీకి స్టేషన్కి వచ్చారు కదా, పదండి ఇంటికి వెళ్దాం, ఇంటికి భోజనం చేసిన తర్వాత మీరు ఇంటికి వెళ్దురు కానీ అని చెప్పి మా డాడీ ఇంటికి తీసుకొచ్చారు. అమ్మ ఇంటికి వెళ్ళాం. సో ఫస్ట్ నేను రాగానే మా డాడీ ఇంకా ఏసీలో తీసుకొచ్చేసారు, ఎందుకంటే ఎండలో ఉన్నాం కదా అని ఏసీలో తీసుకొచ్చేసారు వాడిని. షూస్ ఇప్పడానికి ముగ్గురు వాడికి. అండ్ మా అమ్మ ఉగాదికి మేము పచ్చడి తినలేమని చెప్పేసి ఉగాది పచ్చడి కూడా చేసింది మా కోసం. మా అమ్మకి అన్నీ తెలిసి మేము ఏం మిస్ అవుతాము అది అని చెప్పి ఉగాది కూడా చేసుకోలేదు. ఉగాది కూడా మాకు ఏదో మైలు ఉందన్నారు, దాన్ని కూడా చనిపోయారు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా ఇంకొక విజయ్ వాళ్ళ మేనత్త అనమాట, ఫస్ట్ మేనత్త చనిపోయారు. మా అమ్మ వచ్చేసి అందుకే ఇక్కడికి వచ్చాము లంచ్ చేయడానికి. లంచ్ చేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. మా అమ్మ వచ్చేసి టమాటో పప్పు, ఇంకా బంగాళదుంప వేపుడు, టమాటో పచ్చడి, ఇంకా అప్పడం అన్నీ చేసి మాకు రెడీగా ఉంచింది. నాకు ఫేవరెట్ అనమాట ఇవి కొన్ని చేసింది అనమాట. మా అమ్మ వంట నుంచి అయితే చాలా చాలా మిస్ అయ్యాను. అండ్ మా అమ్మకు నేను తినేసాను, వాడికి మా మమ్మీ తినిపించింది. మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వాడికి తినిపించారు. మామూలుగా అయితే నేను విజయ్ కలిపి తినిపిస్తాము, కానీ వాళ్ళు పడ్డారనమాట ఫస్ట్ టైము. మా మమ్మీ అయితే వాడు వెనకాతలే తిరిగి ముద్దలు తినిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అయితే. వాళ్ళని చూడంగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అండ్ పూజతో వచ్చేసి కాలేజ్కి వెళ్ళిపోయింది. మా చెల్లి వచ్చేసి అది వచ్చేసి అంటూనే ఉందర, వాళ్ళు వెళ్ళకుండా ఉందామంటే దానికి ఏదో ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయింది. అప్పటికి నేను వెళ్ళను అంటుందంట. మా మమ్మీ పంపించింది ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి. అండ్ లంచ్ చేసి మా ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మేము ఆఫ్టర్నూన్ 1కి దిగాము, ఇంటికి వచ్చేసి ఛార్జ్ అయిపోయింది, అందుకే తీయలేదు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ ఈవినింగ్ మా చెల్లి కాలేజ్ రాగానే వెంటనే రెడీ అయిపోయి ఇంటికి వచ్చింది మా ఇంటికి. అండ్ అత్తయ్య చూసారు కదా, డ్రింక్స్ అవి ఇస్తున్నారు మా మమ్మీ వాళ్ళు వచ్చారని. అండ్ చూస్తే అయితే వెళ్ళే వరకు వదలలేదు వాడిని అయితే. వాళ్ళిద్దరూ మంచి ఫేవరెట్స్. మా అమ్మ మనం చూడడానికి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. అండ్ మా లగేజ్ అంతా చూసారు కదా, ఇక్కడ ఇలాగే పెట్టేసి ఉన్నాము. ఒక 2-3 డేస్ రెస్ట్ తీసుకుని తర్వాత సర్దుకుందాం అని చెప్పేసి వాడి కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి వచ్చారు. అండ్ పూస్తే వాడితో సెల్ఫీలు ఆడుకోవడాలు చూస్తుండండి మేము ఎలా ఎంజాయ్ చేసామనేది. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. నైట్ మేము అత్తయ్య వాళ్ళు వంట చేయకపోతే అక్కడికి వెళ్ళి వచ్చారు కదా, అందుకే వంట చేయకపోతే వాళ్ళు అలసిపోయి ఉన్నారు కదా, వంట చేసి బయట నుంచి తీసుకొచ్చేసారు విజయ్. తినేసి ఇంకా పడుకుని పోయి మార్నింగ్ లేచేసరికి ఇది మాకు కామన్ అనమాట. అండ్ సమ్మర్ కదా, అందుకే కింద పడుకున్నాము చల్లగా ఉంటుందని. అండ్ మా అత్తయ్య మామయ్య టీ తాగుతూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ లేచి మేము ఓట్ వేయడానికి బయలుదేరుతున్నాము. అండ్ బుడ్డిగాడికి స్నానం చేయించింది విజయ్ స్నానం చేసి, నేను ఎంత పిచ్చిదారులాగా అట్లాగా జుట్టు విరబోసుకొని ఉన్నాను, సారీ. అండ్ ఇక్కడ వచ్చేసి వాడిని రెడీ చేస్తున్నాం, ఇద్దరు కలిసి వాడిని రెడీ చేసి తిప్పలు ఎలా ఉంటాయో అనేది మీరే చూడండి.
మా అత్తయ్య మా కోసం గుడ్లు ఎండు చేపలు అంటారు కదా, ఉప్పు చేపలు, అది వండుతున్నారు అనమాట. తీసుకొచ్చారు, వండుతున్నారు. నాకు చాలా ఇష్టం మా అత్తయ్య చేతి వంట. ఎప్పుడైనా మీకు కూడా తీసి చూపిస్తాను. బట్ మేము ఓటేయడం బయలుదేరుతున్నాం కదా, అందుకే తీయడం కుదరలేదు. మేము ఓటేయడానికి వెళ్తుంటే అత్తయ్య వంట చేసేసారు. సో తీయలేకపోయాను. నాకైతే మా అత్తయ్య చేతి వంట చాలా ఇష్టం. ఎప్పుడైనా మా అత్తయ్య వంట నేను షూట్ చేసి మీకు పెడతాను. ఇవి వచ్చేసి ఉప్పు చేపలు అనమాట. అండ్ ఇక్కడ ఎగ్స్ బాయిల్ పెట్టారు. ఇక్కడ అత్తయ్య టీ పెట్టుకున్నారు మళ్ళీ. అండ్ ఇక్కడ విజయ్ టిఫిన్ చేస్తున్నారు. మేమిద్దరం కూడా టిఫిన్ చేసి బయలుదేరిపోతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ టైం ఓటేయడానికి వెళ్తున్నప్పుడు మా అత్తయ్య మావయ్య చెప్తున్నాడు. మావయ్యకి అన్నీ తెలుసు కదా, మావయ్య చెప్తున్నారు ఇలా వేయాలి ఇలా వేయాలి. నేను మా మావయ్యని ఎందుకు తాతయ్య అని పిలుస్తాను, ఏంటో అట్లా అలవాటైపోయింది పెళ్ళైనప్పటి నుంచి. చూసారు ఎట్లా కిందకి దిగ్గానే ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎప్పుడు వచ్చారని చెప్పి వచ్చేస్తున్నారు. అంటే ఇంకా నిన్న మధ్యాహ్నం వచ్చాక ఎక్కడికి బయటకు వెళ్ళలేదు. ఇంకా బయటకు వెళ్ళిన కానీ మమ్మల్ని అందరూ ఇలాగే అడుగుతారు, ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు, ఇప్పుడు నేను ఎంతవరకు సెలవుకి వచ్చారు, మళ్ళీ వెళ్తారా, ఎక్కడి పోస్టింగ్, ఈ పోషన్స్ అడుగుతూనే ఉంటారు. మాకు ఇది కామన్. చెప్పు. అండ్ ఊరంతా బయటకు వెళ్ళిన వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు. దాదాపు ఆల్మోస్ట్ ఊరంతా మేము తెలుసు, దాదాపు మా ఊరంతా మేము తెలుసు. అండ్ మావయ్యకి కొంచెం పెద్ద మనుషులు అనమాట ఊర్లో, అందుకే. అండ్ మా ఇల్లు ఇలాగ ఆ రోడ్ దాటితే ఇంకా చూసారా ఈ హౌసే, వైట్ హౌస్ మాది. అండ్ పక్కది పెద్దడి వాళ్ళ హౌస్ అనమాట. అండ్ అక్కడ మేము ఓట్ చేయడానికి వచ్చాము. మా దగ్గరలో ఉన్న ఓటింగ్ పోల్ దానికి వచ్చాము. ఎక్కడైతే ఓట్ వేయాలో అక్కడికి వచ్చాము. అండ్ చాలా భీడు ఉంది, చాలా ఉన్నారు. అండ్ పిల్లలు ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. ఇంకా తాతయ్య తెలుసు కదా, అందుకే మావయ్య తెలుసు కదా, అందుకే పిల్లలు ఉన్నారంటే పోలీస్ వాళ్ళు కొంచెం పంపించేశారనమాట నన్ను, విజయ్ని. అండ్ చక్కగా ఫస్ట్ టైం ఓట్ చేసి వచ్చాను. చాలా బాగా అనిపించింది ఫీల్. లోపలికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఏం చేయాలి అంటుంటే వాళ్ళు చెప్తున్నారని. నేను చక్కగా ఓటేసిన తర్వాత పక్కనే మా ఇల్లు కదా, మళ్ళీ ఫస్ట్ టైం ఓట్ చేశాను. రైట్ టు ఓట్. ఫస్ట్ టైం ఓట్ చేశాను నేను. మీరెవరికి ఓటేసారో చెప్పండి, కానీ ఓటేసారు లేదని చెప్పండి. మామూలుగా ఒకసారి మళ్ళీ వాడిని తీసుకొని వెళ్ళాము. అండ్ పక్కన ఇల్లు అనమాట. ఆ రోడ్ క్రాస్ చేస్తే ఇక్కడ, ఈ రోడ్ క్రాస్ చేస్తే ఆ ఇల్లు అనమాట. అట్లా ఉంటుంది. అండ్ రోడ్ చివరి ఇల్లు అనమాట. ఈ రోడ్ చివరి ఇటు సైడ్ ఇల్లు అయితే అటు సైడ్ ఆ ఇల్లు అనమాట. అట్లా ఉంటుంది మా ఇల్లు. అండ్ దాదాపు నేనైతే ఇలా తిరుగుతూనే ఉంటాను. మా అమ్మాళ్ళ ఇంటికి, అత్తయ్యాళ్ళ ఇంటికి తిరుగుతూనే ఉంటాను. చూస్తారు అక్కడెక్కడ 2 వ్లాగ్స్ కలిపి. మామూలు ఎవరంటే అత్తారింటి వ్లాగ్స్ అని చూస్తారు, అమ్మాయి నాకైతే 2 కలిపి ఉంటాయి, ఎందుకంటే నేను అట్లా తిరుగుతూ ఉంటాను కాబట్టి. అండ్ విజయ్ ఇక్కడ ట్రైపాడ్ నాది కాదు, ఎవరిదో గెస్ట్ చేయండి, మా చెల్లిది. టిక్టాక్స్ చేసుకోవడానికి ట్రైపాడ్ కొనుక్కున్నది. చూడండి, దానికి విజయ్ వచ్చేసి ఎక్కిరిస్తున్నాడు. వాళ్ళకి ఇదే పని, ఇంకా వాళ్ళిద్దరూ ఎక్కిరించుకోవడము, తిట్టుకోవడము, వీళ్ళు వాళ్ళ ఫన్ అయితే ముందు వీడియోస్ ఇంకా బాగా కనిపిస్తుంది. అది చూడండి, వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేసుకోవడాలు, నన్ను ఎక్కిరించడాలే వాళ్ళకి పెద్ద పని అనమాట వాళ్ళకి ఇద్దరికైతే. అండ్ ఇక్కడ వాడిని అయితే బాగా ఆడుకుంటున్నారు. మా అమ్మాయి మళ్ళీ ఏంటంటే వాడు తినిపించి వచ్చా, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇడ్లీ పెట్టేసింది వాడికి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ అమ్మవారంటే కొంచెం బయటకు వచ్చాము. ఇంకా మొబైల్ దగ్గర నేను సిమ్ మార్చుకుందాం అనుకుంటున్నాను. అండ్ సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు నా సిమ్కి, అందుకే సిగ్నల్స్ సిమ్ చేంజ్ చేసుకొని అండ్ ఇక్కడ బేకరీ షాప్కి వెళ్ళి, అండ్ నిన్న వచ్చాము కదా, ఇంకా బయటకు వెళ్ళి కలిసిపోయిన తర్వాత అండ్ బయటకు వచ్చిన తర్వాత స్వీట్స్ అయి పట్టుకెళ్ళలేదు వాళ్ళకి, అందుకే స్వీట్స్ తీసుకుందామని వచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా స్వీట్స్ తీసుకోకుండా వెళ్ళిపోయాము. అందుకే అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి ఇద్దరికి స్వీట్స్ తీసుకున్నాం. ఇంకా చెల్లికి ఐస్ క్రీమ్, ఇంకా అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. హలో, చూసారు కదా, మేము వచ్చేసాము ఇక్కడికి. ఇప్పుడే ఓట్ చేసి కూడా వచ్చాము. ఇప్పుడే ఓట్ చేసి కూడా వచ్చాను.
అండ్ విజయ్ నేను ఇద్దరం వెళ్ళి ఓట్ చేసాము. ఫస్ట్ టైం ఓట్ చేసాము అనమాట. అండ్ మీరందరూ కూడా ఓట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఓట్, మీ రైట్ టు ఓట్, మీ రైట్ని మీరు యూజ్ చేసుకోండి, మిస్యూజ్ చేసుకోవద్దు ప్లీజ్. అది మన రైట్ కదా, ఇట్స్ అ పవర్. యా అంతే అనమాట. ఫస్ట్ టైం ఓట్ చేసిన ఫీల్ చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను కదా. మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి తెలుగు బ్లాగర్ దివ్య అని ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, నా ప్రొఫైల్ లింక్ ఇస్తాను, అకౌంట్ లింక్ ఇస్తాను. యా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నానంటే చూడండి, వీళ్ళు ఉగాది పచ్చడి తింటున్నారు. మా మమ్మీ తీసుకొచ్చింది, ఉగాది పచ్చడి తింటున్నారు ఇద్దరు కలిసి. అండ్ ఇంకేం లేదు, ఇంకా బట్టలు కూడా ఏం సర్దుకోలేదు, ఇంకా అట్లానే బ్యాగ్స్ అని అట్లా ప్యాక్ ఉండిపోయాయి. మా అత్తయ్య ఇప్పుడు వెళ్ళారు ఓట్ చేయడానికి. మా అత్తయ్య ఓటు ఇప్పుడు వెళ్ళారు, మేము వచ్చిన తర్వాత వెళ్ళారు. అండ్ గుడ్డుగాడైతే సూపర్ హ్యాపీ, బాగా ఆడుకుంటున్నాడు. మా మమ్మీ వాళ్ళు రియాక్షన్ చూసారు కదా, వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు, చాలా చాలా ఎగ్జైట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ, చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత. ఇంకా అక్కడ కొంచెంగా వచ్చిపోతున్నాను అక్కడ. యా ఈరోజు బ్లాగ్ మీరు అంతా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకా మంచి బ్లాగ్స్ వస్తాయి. యా మంచి బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఇక్కడ ఉన్నప్పుడు. కొంచెం మనం చూసుకోవడానికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను కూడా మంచి బ్లాగ్స్ చేయడానికి నాకు కూడా ఉంటుంది కదా. యా అంతే అనమాట ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సేమ్ చేయాలని తెలుసు, ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా కిందనే లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేస్తే చాలా హ్యాపీ అయిపోతారు. లైక్ చేస్తే అవుతుంది, ఫ్రీ కదా. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయండి, మన ఛానల్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. అలా ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి, చెప్పండి, సజెషన్స్ కూడా ఇవ్వండి. అవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ ఇస్ ద మెయిన్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోలేదు, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. అండ్ ఎస్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకే నేను మళ్ళీ వచ్చాను. నిన్న జర్నీ బ్లాగ్లో ఇది చెప్దాం అనుకుని వాయిస్ ఓవర్లో మర్చిపోయాను నేను. ఏంటంటే ఒక ఆవిడ ప్రెగ్నెంట్, ఆవిడ వచ్చేసి ప్రెగ్నెంట్, 9 months ప్రెగ్నెంట్. ఇంకా 20 days డిలే ఉంది, 20 days ఉందంట. డిలే కాదు సారీ, ఇంకా డేట్కి జర్నీ చేస్తుంది, ట్రైన్లో జర్నీ చేస్తుంది. సడన్గా ఒక ఆవిడ వచ్చేసి, మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అక్కడ, మా ఉన్న వాళ్ళందరూ సడన్గా వచ్చి, మీరు ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఇలా అందరినీ అడుగుతూ వెళ్తున్నాను, మీరు ఎవరైనా డాక్టర్ ఉన్నారని అడుగుతున్నాను. ఎందుకంటే డాక్టర్ ఎవరు లేరు కానీ ఎందుకండి అంటే ప్రెగ్నెంట్ లేడీకి పెయిన్స్ వస్తున్నాయండి. నాకైతే అసలు ఏమైనా పిచ్చా అసలు, ప్రెగ్నెంట్ లేడీ అది కూడా పెయిన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా లాస్ట్ నెల నిండుతున్నట్టు అనమాట, 9 months. ఎవరైనా అట్లా రిస్క్ చేస్తారా? నేనైతే అస్సలు చేయను. విజయ్ నాకు 4 months ఉన్నప్పుడే నన్ను విజయ్ ఫ్లైట్ ఎక్కించి పంపించాడు ఇక్కడికి. నేను ఒక్కరిదాన్ని ట్రైన్లో జర్నీ చేయడం ఇష్టం లేక అది పంపించాడు. అలాంటి 9 months ఎలా రిస్క్ చేస్తానని చెప్పేసి అందరు తిట్టుకున్నారు నిజంగా. ఆ దగ్గరికి వెళ్ళి చూసి నేను అన్నీ అడిగాను, ఎందుకంటే ఇట్లా రిస్క్ తీసుకున్నారంటే ఇంకా 20 days డిలే ఉంది, 20 days ఉండగానే పెయిన్స్ వస్తున్నాయి. కూర్చొని ఉన్నదనమాట, హల్కా పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయంట. ప్లీజ్ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ట్రైన్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి, ఆ కుదుపులు ఖచ్చితంగా పెయిన్స్ వస్తాయి. నాకు అసలు చాలా అంటే పక్కనే మా పక్క సీట్ కాకుండా ఆ పక్క సీట్ అనమాట. అలా వెంటనే కర్టెన్స్ వేసేసారు, వెంటనే నెక్స్ట్ స్టేషన్లో దింపించేసి తర్వాత మీరు 2 days తర్వాత ఇదే ట్రైన్ ఎక్కచ్చు అని చెప్పేసి టీటీ వచ్చేసి చెప్తే వాళ్ళు అక్కడ దిగేసి మళ్ళీ వెళ్ళారనమాట, దిగిపోయారు. అసలు ప్లీజ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ అలాంటివి చేయబాకండి. నేనైతే నిజంగా తిట్టుకుని చెప్తున్నాను. విజయనగర్ పిచ్చి ఎవరైనా అలాగ ఎక్కుతారా అని చెప్పి నిజంగా అనుకున్నాను. అది చెప్తామని వచ్చాను అనమాట. సో యా బాయ్.